అజయ్ గారు, నేను వస్తున్నప్పుడు చూసాను. మామూలుగా విన్నాను ముందే క్యాంపస్ 100 ఎకర్స్ పైనే ఉంది అని చెప్పి. లేఅవుట్ చూసాక అర్థమైంది మన క్యాంపస్ చాలా పెద్దగా ఉంది. మనం ఇప్పుడు ఇదంతా కూడా తిరిగి ఖచ్చితంగా చూపించాల్సిందే. ఖచ్చితంగా పిల్లలు ఈ కాలేజ్‌ని చూస్ చేసుకోవాలి అని అంటే మనం అంతా తిరిగి ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ ఉంది, ఏ డిపార్ట్మెంట్‌లో ఎంతమంది ఉన్నారు, ఏంటి ఇలాంటివన్నీ వాళ్ళకి చూపించాల్సిందే. ఇవన్నీ చూపించే ముందు మామూలుగా అసలు మన సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీ యొక్క హిస్టరీ ఏంటి? ఇది స్వాతంత్రానికి ముందు ఉన్న యూనివర్సిటీ అని చెప్పి వినటం జరిగింది. అసలేంటి ఈ హిస్టరీ అంతా కూడా త్వరగా చెప్పేరా? షూర్ అండి. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ, మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మా పబ్లిక్ చారిటీ యూనివర్సిటీని తెలుగు ప్రజల ముందుకు తీసుకెళ్తున్నందుకు. యూనివర్సిటీ విషయానికి వచ్చేసరికి అండి, ఇది 1942లో సంకల్ చంద్ పటేల్ గారు స్థాపించారండి. హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్, ఫిలాంథ్రోపిస్ట్ అండ్ సోషల్ ఎంటర్ప్రెనర్. ఇది చిన్న ఒక విద్యా సంస్థలా స్టార్ట్ అయ్యి ఇవాళ ది బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ గుజరాత్ గా మారిందండి. అండ్ ఈ యూనివర్సిటీలో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మెడికల్, డెంటల్, పారామెడికల్, ఇంజనీరింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్, ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ గా బైపీసీ స్టూడెంట్స్ కి అలైడ్ హెల్త్ సైన్స్ ప్రోగ్రామ్స్ అనేది ది బెస్ట్ కోర్సెస్ అండి. అంటే ఎవరైతే ఎంబీబీఎస్, డెంటల్, ఆయుర్వేదిక్ ఇలాంటి కోర్సెస్ రాలేనప్పుడు చాలా బాధపడుతుంటారు. అరే మనకు ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏమున్నాయి, ఎక్కడ చదివితే బాగుంటది, ఇలాంటి విషయాల్లో చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. వాళ్ళకి ది బెస్ట్ ఆల్టర్నేటివ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండి. దీనిలో కార్డియాక్ అని, అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అని, రేడియాలజీ అని, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. బట్ ఈ కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు డెఫినెట్ గా అటాచ్డ్ మెడికల్ కాలేజ్ ఉందా లేదా అనేది చూసుకుంటే బెటర్. లేదు అనుకుంటే స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత క్లినికల్ ఎక్స్పోజర్ లేకపోతే, లేదు అనుకుంటే ప్రాపర్ సెట్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోతే, ద వే దే ట్రీట్, చాలా సఫర్ అవుతారు. ఎవరు పేషెంట్స్ సఫర్ అవుతారు. అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే లైక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి పేరెంట్స్ అండ్ అదర్ పర్సన్స్ హూ ఆర్ చూసింగ్ ద యూనివర్సిటీ ఆర్ కాలేజ్. ఇప్పుడు మనం మెడికల్ కాలేజ్, డెంటల్ కాలేజ్, ఆయుర్వేదిక్, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఈ అన్ని కాలేజెస్ విత్ అటాచ్డ్ మెడికల్ హాస్పిటల్ అని చెప్పాను కదా. ఇట్స్ 850 బెడెడ్ హాస్పిటల్ అండ్ ఎన్ఏబిఎల్ అక్రిడేటెడ్ మాలిక్యులర్ ల్యాబొరేటరీ ఉంది అండ్ ఐసీఎంఆర్ అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడాల్సిందే సార్, నిజంగా ఖచ్చితంగా చూద్దాం. పదండి. సార్, డిపార్ట్మెంట్స్ చూద్దాము అన్నారు, అంతవరకు బాగుంది. ఇంత పెద్ద క్యాంపస్ కదా సార్, బై వాక్ వెళ్ళాలా, బగ్గి ఏమైనా ఉందా? బగ్గి ఉంది. బగ్గిలో మనం ఎవ్రీ డిపార్ట్మెంట్ కవర్ చేస్తూ వెళ్దాం. ఓకే, మామూలుగా స్టూడెంట్స్ కి కూడా ఆ ఫెసిలిటీ ఉంటుందా క్యాంపస్ సార్? బగ్గి విజిట్ వచ్చినప్పుడు దే కెన్ యూస్ ద బగ్గి. ఓకే, వి హావ్ ఎన్ నెంబర్ ఆఫ్ బగ్గీస్. ట్రావెల్ చేస్తూ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ దే కెన్ ఎంజాయ్. ఓకే, వెళ్దామా సార్? అజయ్ గారు, నేను విన్నాను మన యూనివర్సిటీకి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా యూనివర్సిటీస్ తో కొలాబరేషన్ ఉంది అని చెప్పి. నిజంగా ఏ ఏ యూనివర్సిటీతో కొలాబరేషన్ ఉందండి? లైక్ ఆల్మోస్ట్ 27 ప్లస్ వరల్డ్ వైడ్ యూనివర్సిటీస్ తో టైఅప్ అయి ఉందండి. 27 ప్లస్. అండ్ ఈవెన్ లైక్ గుజరాత్ లో ఫారెన్సిక్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉంది, ఇండియాలో ఏకైక యూనివర్సిటీ ఫర్ ఫారెన్సిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఆ యూనివర్సిటీతో కూడా మనకు ఎంఓయూ ఉందండి. లైక్ మెడికల్ డిపార్ట్మెంట్ లో లైక్ ఈ క్యాడవర్స్ ఉంటాయి కదా, లైక్ డెడ్ బాడీస్ ఆటోప్సీ చేసేటప్పుడు కానీ వాటి రిలివెంట్ మనకి ఎప్పుడైతే క్లూస్ దొరుకుతాయో ఆ క్లూ టీమ్స్ వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాయి. సో వాటికి కూడా టైఅప్ ఉంది. అండ్ వీ హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఎంఓయూ. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో కూడా ప్రివెంటబుల్ డిసీజెస్ ఉంటాయి కదా, వాటి మీద రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది ఐసీఎంఆర్ అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్ అండి. ఓకే, ఐసీఎంఆర్ అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఆమోదించబడింది ఇది. ఓకే, మామూలుగా మెడికల్ అనగానే ల్యాబ్స్, ఫెసిలిటీస్, వాటి గురించి ఎక్కువగా ఫోకస్ పెడుతుంటాము. వాటి గురించి డీటెయిల్ గా చెప్పండి. రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉందండి అండ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఉంది. ఓకే, అండ్ 4 ICUs ఉన్నాయి. ఇట్స్ ఆల్మోస్ట్ 850 బెడెడ్ హాస్పిటల్ అండి. లైక్ ఎవ్రీథింగ్ ఇన్ క్యాంపస్ లోనే ఉంది. అండ్ సో పెయిన్లెస్ బ్లడ్ విత్డ్రాల్ సర్వీసెస్ ఒకటి ఇన్నోవేటివ్ గా తీసుకొచ్చారండి యూనివర్సిటీలో. అది కాకుండా లైక్ మెడికల్ ల్యాబొరేటరీస్ విత్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ తో కలిగి ఉందండి. ఇదే కాకుండా రేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా విత్ ఇన్ క్యాంపస్ లో ఉండడం వల్ల ఈ ఎక్స్రే కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, అల్ట్రాసౌండ్ కానివ్వండి, ఇవన్నీ
విత్ రీజనబుల్ ప్రైసింగ్ లో మనకి ట్రీట్మెంట్ అనేది అందిస్తుంటారు. రీజనబుల్ అంటే నాకు గుర్తొచ్చిందండి, మామూలుగా నేను యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒకటి విన్నాను. టెస్ట్లకి సంబంధించి కూడా చాలా లో ప్రైస్, అసలు అది ఎంతలో అంటే అసలు చెప్పడానికి కూడా ఇంత తక్కువనా, 1 రూపీ, 5 రూపీస్, ఎక్స్రేకి 2 రూపీస్ ఏదో సంథింగ్ ఇలా విన్నాను. ఏంటంటే ఆ డీటెయిల్స్ గురించి చెప్పండి. లైక్ ఎక్స్రే విషయానికి వచ్చేసరికి మనము వేరే ఏ ప్లేస్ లో తీసుకున్నా మినిమం లైక్ 300 to 500 ఆ రేంజ్ లో ఉంటుంది. ఇక్కడ ఎక్స్రే జస్ట్ 20 రూపీస్ లో అయిపోతుందండి. అండ్ క్యాటరాక్ట్ సర్జరీ అంటారు కదా, ఐ సర్జరీ, అది జస్ట్ 1 రూపీలో చూస్తారండి. అండ్ ఈవెన్ లైక్ మదర్స్ ఎప్పుడైనా నార్మల్ డెలివరీస్ కే వస్తుంటారు ఇక్కడికి ఎక్కువ. బట్ ఎవరికైనా సిజరియన్ సెక్షన్ లైక్ సి సెక్షన్ అవసరం పడితే దే విల్ చార్జ్ ఓన్లీ 5 రూపీస్ అండి. 5 రూపీస్ లో సిజరియన్ సెక్షన్ అయిపోతుంది. సో ఇది అంటే మామూలుగా అంటే సర్జరీ కన్నా ఎక్కువగా నార్మల్ డెలివరీ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్పి విన్నాను. బట్ ఎప్పుడైనా సమ్ టైమ్స్ లైక్ నార్మల్ డెలివరీస్ కూడా అవ్వకపోయే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి టైంలో సిజరియన్ కి వెళ్ళినప్పుడు ఆ ప్రైసింగ్ లో చేసేస్తారండి. 5 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ముందుగానే మీకు చెప్పానండి లైక్ పబ్లిక్ చారిటీ యూనివర్సిటీ అని చెప్పి. సో యూనివర్సిటీలో ఏదైనా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అది స్టూడెంట్ ఎక్సలెన్స్ మీద పెడతారు లేదా స్టూడెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడతారు. సో వీళ్ళు ఏదైనా ప్రాఫిట్స్ వస్తే యూనివర్సిటీ ట్రస్టీస్ తీసుకోవడానికి ఆప్షన్ లేదు. సో ఎవ్రీథింగ్ మళ్ళీ ఎక్సలెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే బిల్డ్ చేస్తారు. అండ్ నేను ఇంకో పాయింట్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నా, లైక్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ 100 crores తో రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ. లైక్ విత్ ఇన్ 1 year లో అది మనకు రాబోతుంది. నిజంగా సూపర్ ఐడియా అండి ఇది నిజంగా. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాము క్యాన్సర్ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అలాంటి దానికి సంబంధించిన ఒక రీసెర్చ్ అనేది ఉంటే నిజంగా చాలా మందిని సేవ్ చేసే అవకాశం, ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుందేమో మేబీ దాని వల్ల, రీసెర్చ్ వల్ల కదా చాలా మందికి ఉపయోగపడుతుంది. మా యూనివర్సిటీ ప్రెసిడెంట్ గారి యొక్క విజన్ అండి, ప్రకాష్ భాయ్ పటేల్ గారు. లైక్ హీ ఇస్ ద విజనరీ లీడర్. సో ఈ 100 crores ఇన్వెస్ట్మెంట్ కూడా ఆల్రెడీ ప్లాన్ స్టార్ట్ చేశారు. దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ విత్ ఇన్ 2 years అండి. విత్ ఇన్ 2 years లో మనం ఈ విశ్వనగర్ లో మన క్యాంపస్ లో చూడబోతున్నాం ఇది. ఓకే, సూపర్ అండి. అజయ్ గారు, నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అనేది వినడం జరిగింది. అదేంటి అంటే మామూలుగా మన పిఎం నరేంద్ర మోడీ గారి బర్త్డే రోజున మనకి ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఉంటుంది అని చెప్పి, హెల్త్కు సంబంధించి ట్రీట్మెంట్ కూడా ఫ్రీ ఉంటుంది ఆ డే అంతా, ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూకి అని చెప్పి విన్నాను. అది ట్రూ అండి? మేడం ట్రీట్మెంట్ అని కాదండి, లైక్ ఎవరైతే గర్ల్ చైల్డ్ లైక్ ఆ గర్ల్ చైల్డ్ నరేంద్ర మోడీ గారి బర్త్డే రోజు ఎవరైతే బోర్న్ అయి ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ లైక్ KG to PG అనేది తీసుకొచ్చారు మన యూనివర్సిటీలో. అదే కాకుండా ఎవ్రీ ఇయర్ నవంబర్ అండ్ ఫిబ్రవరిలో ఇక్కడ ట్రీట్మెంట్ అండ్ ఫార్మసీ ఎవ్రీథింగ్ ఫ్రీగా ఇస్తుంటారండి. నవంబర్ అండ్ ఫిబ్రవరిలో కంప్లీట్ గా. అంటే లైక్ ఓపీ కానివ్వండి, ఐపీ కానివ్వండి, సర్జరీస్ కానివ్వండి, లైక్ ఫార్మసీ డిస్పెన్సింగ్ గాని, హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఫ్రీ. మనకు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అని అంటే నిజంగా అసలు డబ్బులు కాదు, ఎంతసేపు ఉన్నా మనకు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళని తీర్చిదిద్దటంలో ముందుంటుంది. దాంతో పాటు మనకు ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం మన చేతుల్లో ఉంటే అన్ని ఉన్నట్టే అండి. నిజంగా ఎంత డబ్బు పెట్టినా కూడా ఆరోగ్యాన్ని మనం కొనలేము అంటారు. నిజంగా అలాంటి ఆరోగ్యాన్ని చాలా మంది క్రిటికల్ కండిషన్ లో ఉండి డబ్బులు పెట్టలేక ఆ పర్సన్ ని లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్స్ మనకు లేకుండా ఉండాలి అని అంటే నిజంగా యూనివర్సిటీ చేస్తున్న ఒక విషయం మాత్రం నిజంగా చాలా చెప్పుకోదగ్గ విషయం అండి. చాలా గ్రేట్ఫుల్ మ్యాటర్, నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది. ఇంకోటి ఏంటంటే లైక్ మీకు లొకేషన్ విషయానికి వచ్చేసరికి అండి, ఇది మేసేనా అనే డిస్ట్రిక్ట్ లో ఉంది. యూనివర్సిటీ లొకేషన్ విస్నగర్. మన పిఎం నరేంద్ర మోడీ గారి బర్త్ ప్లేస్ కూడా వడ్నగర్ అండి. మనకు నియర్ బై కొన్ని కిలోమీటర్స్. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే లైక్ హౌ సెక్యూర్డ్ ద ప్లేస్ ఈస్ అనేది మీకు చెప్పడానికి ఈ పాయింట్ నేను చెప్తున్నాను. అజయ్ గారు, మామూలుగా మనం నేను ఇందాక నుంచి అనుకుంటున్నాను చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రత్యేకించి మనకు ఆయుర్వేదిక్, హోమియోపతి, పాలిటెక్నిక్ ఇలాంటివి అన్ని యూనివర్సిటీల్లో ఒకే దగ్గర ఉండవు, చాలా తక్కువగా చూస్తుంటాం. మన దగ్గర అయితే అన్ని ఉన్నాయి. ఇంకా ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక్కసారి క్లియర్ గా చెప్పరా? సో ఇది మెడికల్ విషయానికి వచ్చేసరికి అండి, MBBS, డెంటల్, ఆయుర్వేదిక్, హోమియోపతి, నర్సింగ్, ఫార్మసీ, ఫిజియోథెరపీ, అలైడ్ హెల్త్ సైన్సెస్, ఇలా అన్ని ప్రోగ్రామ్ ఇన్ క్యాంపస్ ఆన్ సింగిల్ రూఫ్ ఉన్నాయండి. అండ్ మన తెలుగు స్టూడెంట్స్ కి అంటే లైక్ ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ కి యూనివర్సిటీ ఈజ్ వెల్కమింగ్ ఫర్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎక్స్క్లూజివ్లీ అండి. ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ అనేది చాలా తక్కువ ప్లేసెస్ లో ఉన్నాయి, అంటే తక్కువ యూనివర్సిటీస్ లో ఉన్నాయి. అండ్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నప్పటికీ
అటాచ్డ్ మెడికల్ కాలేజ్ ఉండదు. ఉండదు. సో అటాచ్డ్ మెడికల్ కాలేజ్ లేనప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టుగా క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండదు అండ్ పేషెంట్స్ తక్కువ ఉంటారు. అవును. సో అప్పుడు క్లినికల్ ఎక్స్పోజర్ లేనప్పుడు తర్వాత ఫ్యూచర్లో ట్రీట్మెంట్ ప్లాన్లో అవనివ్వండి, లేదా వాళ్ళు జాబ్కి వెళ్తుంటారు, ఆ టైంలో సెలెక్ట్ అవ్వడానికి లైక్ మంచి ప్యాకేజెస్ రావడానికి ఆప్షన్స్ తగ్గుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా అటాచ్డ్ మెడికల్ కాలేజ్ ఉన్నది చూస్ చేసుకుంటే దట్ విల్ బి బెటర్ అండి. అలైడ్ హెల్త్ సైన్సెస్ విషయానికి వచ్చేసరికి ఇంకో కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి, పారామెడికల్ అలైడ్ సైన్స్ వెళ్తున్నామా అని చెప్పి. సో పారామెడికల్ డిఫరెంట్ అండి, అలైడ్ హెల్త్ సైన్స్ డిఫరెంట్ అండి. పారామెడికల్ అనేది మనకు 10th తర్వాత డిప్లొమా ప్రోగ్రామ్స్కి వెళ్తారు కదా, సో ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా కోర్సెస్ లైక్ 2 or 3 years, అవి పారామెడికల్ అండి. ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ అనేవి బిఎస్సి డిగ్రీ ప్రోగ్రామ్స్. ఇది 3 సంవత్సరాలు యూనివర్సిటీలో చదువుకొని 1 year డైరెక్ట్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తారు. సో ఈ ఇంటర్న్షిప్ లో దే విల్ హ్యావ్ గుడ్ క్లినికల్ ఎక్స్పోజర్ డైరెక్ట్లీ విత్ పేషెంట్స్. అంటే ఎంబీబీఎస్ తర్వాత లాస్ట్ 1 year ఎలా అయితే ఇంటర్న్షిప్ చేస్తారో, డెంటల్ తర్వాత 1 year చేస్తారో, ఆయుర్వేదిక్, ఫిజియోథెరపీ, హోమియోపతి లాస్ట్ ఇయర్స్ ఎలా అయితే ఇంటర్న్షిప్ చేస్తారో, అలా ఈ అలైడ్ హెల్త్ సైన్స్ పిల్లలు కూడా ఇంటర్న్షిప్ డైరెక్ట్ అదే హాస్పిటల్లో చేస్తారు. ఎంబీబీఎస్ వాళ్ళు ఎక్కడైతే చేస్తారో వీళ్ళు అక్కడే చేస్తారు. సూపర్ అండి. నిజంగా నేను ఇంకొక విషయం కూడా విన్నానండి, మామూలుగా ఒకే రోజున 2016లోనే ఏమో చాలా ఎక్కువ మంది పేషెంట్స్ కి ట్రీట్ చేసి గిన్నీస్ బుక్ లో కూడా రికార్డ్ అయ్యింది ఆ విషయము అని చెప్పి నేను విన్నాను. దాని గురించి కూడా కొంచెం డీటెయిల్ గా చెప్పరా? ఇక్కడ డెంటల్ కాలేజ్ విషయానికి వచ్చేసరికి అండి, ఇన్ 2016లో ఆల్మోస్ట్ 15,000 పేషెంట్స్ ని సింగిల్ డే లో ట్రీట్ చేశారండి. 15,000 పేషెంట్స్ సింగిల్ డే 8 hours లో. సో ఇట్స్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అండి. అవును. నిజంగా చాలా గ్రేట్ఫుల్ మ్యాటర్ అండి నిజంగా. అది మామూలుగా 15,000 పేషెంట్స్ అంటే మామూలు మాటలు కాదు అసలు నిజంగా. హెల్త్ కేర్ విషయానికి వచ్చేసరికి దిస్ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ అండి, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మనకు పిల్లలకి మన దగ్గర ఉన్నా కూడా మనం వెంటనే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అని అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా 15 to 20 minutes మనకు టైం టేకింగ్. కానీ ఇక్కడ పిల్లలకి ఆరోగ్యంతో పాటు స్టడీతో పాటు అన్ని కూడా ఓవరాల్ మనకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అసలు ఆలోచించాల్సిన పనే లేదు. అవునండి. ఇంకోటి ఏంటంటే మేడం, యూనివర్సిటీ డిఫరెంట్ ఇన్నోవేటివ్ థాట్స్ తో ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటుందండి. అండ్ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, లైక్ ఐ కంప్లీటెడ్ మై పబ్లిక్ హెల్త్ అండి, యూకే లో కంప్లీట్ చేస్తాను నేను. ఐ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్. సో ఇక్కడ చాలా మంది హెల్త్ కేర్ పీపుల్ అంటే లైక్ నర్సింగ్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఆయుష్ కోర్సులు చేసిన వాళ్ళు కానివ్వండి, అలైడ్ హెల్త్ సైన్స్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఇండియాలోనే కాకుండా విదేశాలకు వెళ్ళి సర్వీస్ చేయాలి, విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలి అనుకుంటారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అయినప్పటికీ వాళ్ళు జాబ్స్ రావట్లేదు. ఎందుకంటే చాలా వరకు ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 3 years ఉందా అని అడుగుతారు. సో వీళ్ళు చదవడం 3 to 4 years ఇక్కడ చదివి మళ్ళీ 3 years ఇక్కడ చదివి ఎక్స్పీరియన్స్ తెచ్చుకునే లోపు ఆల్మోస్ట్ 6 to 7 years అవుతుందండి. దీనికి మన యూనివర్సిటీ ఏం చేసిందంటే చదువుతూనే ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. లైక్ 2nd year నుంచి దే కెన్ ఆప్ట్ ఫర్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ గా. సో ఈ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఫ్యూచర్ లో ఏదైనా స్కిల్డ్ జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూకే లో నేషనల్ హెల్త్ సర్వీసెస్ అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయండి. ఆ హాస్పిటల్స్ లో మనకు జాబ్ కావాలి అనుకుంటే 3 years ఆఫ్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. సో దే కెన్ షో దిస్, అంటే సర్టిఫికేట్ తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది అనుకోండి, బయటకు వెళ్ళిపోతారు. విదేశాల్లో కూడా జాబ్స్ వీళ్ళకి రెడీగా ఉంటాయి. లైక్ యూకే కానివ్వండి, యుఎస్ కానివ్వండి, యూరోపియన్ లో చాలా దేశాల్లో. ఆల్రెడీ మనం కొలాబరేట్ అయి ఉన్నాం చాలా కాబట్టి ఇంకా ప్రాబ్లం కూడా ఉండదు. ఆ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం, చాలా మందికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు కూడా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. లైక్ IELTS కానివ్వండి, టోఫెల్ కానివ్వండి, PTE, డ్యూలింగో, అండ్ కొన్ని హెల్త్ కేర్ ఎగ్జామ్స్ ఉంటాయి, OET అని, ఆస్పోప్ అని. ఇలాంటి ఎగ్జామ్ కోచింగ్స్ కూడా మనం ఇన్ క్యాంపస్ లో ఫ్రీగా ఇస్తున్నాం ఫ్రమ్ 3rd year. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటి కోసం లైక్ 6 months or 1 year వేస్ట్ చేసుకోకుండా ఇవన్నీ ఇన్ క్యాంపస్ లో మన కోర్స్ లోనే ఎండోర్స్ చేసుకున్నాం. సో దీని వల్ల ఏంటంటే దే ఆర్ రెడీ ఫర్ నాట్ ఓన్లీ ఇండియా, విదేశాల్లో కూడా జాబ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని అర్హతలు సంపాదించుకునే బయట అడుగు పెడతారు. సూపర్ అండి. మామూలుగా ఇంకొక విషయము, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఖచ్చితంగా వామ్మో బడ్జెట్ కూడా చాలా ఉంటది అని అనుకుంటారు ప్రతి ఒక్కరి మాట విన్న తర్వాత. అసలు మామూలుగా ఫీజెస్ ఎలా ఉంటాయండి? బయటతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయా, తక్కువగా ఉంటాయా? ట్రీట్మెంట్ ఇవన్నీ విషయాల్లో అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మరి స్టడీ విషయంలో ఎలా ఉంటుంది?
మేడం నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ ఎ పబ్లిక్ చారిటీ యూనివర్సిటీ. అవును. సో ఫీజెస్ చాలా నామినల్ గా ఉంటాయి. ఓకే. ఫీజెస్ విషయానికి వచ్చేసరికి పారామెడికల్ లో నేను ఇందాక చెప్పినట్టు అనెస్థీషియా, ఓకే. కార్డియాక్, రేడియాలజీ చాలా నామినల్ ఫీజ్ అండి. ఓకే. కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ చాలా నామినల్ గా ఉంటుందండి. ఓకే. అండ్ అఫోర్డబుల్, వెరీ మచ్ అఫోర్డబుల్. లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇది బెస్ట్ ఆప్షన్, లైక్ పారామెడికల్ కి రావాలనుకుంటే. ఎందుకంటే వన్ రూఫ్ లో దే కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ మెడికల్ కాలేజెస్, ఎంబీబీఎస్ అయినా, డెంటల్ అయినా, ఆయుర్వేదిక్ అయినా, హోమియోపతి అయినా, ఫిజియోథెరపీ, మెడికల్ కి సంబంధించిన రిలేటెడ్ కోర్సెస్ అన్ని కూడా ఉన్నాయి. అన్ని ఉన్నాయి. లైక్ దే కెన్ గో టు ఎనీ హాస్పిటల్. లైక్ ఏ హాస్పిటల్ కి వెళ్ళైనా వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవచ్చు. లేదు ఇంటర్న్షిప్ మాకు ఈ హాస్పిటల్లో వద్దు, ఈ హాస్పిటల్ అనేది కూడా దే కెన్ చేంజ్. ఆ ఆప్షన్ కూడా మనకి యూనివర్సిటీ ఫ్లెక్సిబుల్ గా ఇస్తాం. ఇంకొకటి విన్నానండి నేను, అజయ్ గారు, ఎవరైతే ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఏదైనా బిజినెస్ ప్లాన్ చేయాలన్నా, ఇంకేదైనా కెరీర్ బిల్డ్ చేసుకోవాలన్నా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ వాళ్ళకి లేదు అంటే ఖచ్చితంగా మనకి యూనివర్సిటీ నుంచి సపోర్ట్ ఇస్తారు అని చెప్పి నేను విన్నాను. దాని గురించి ఒకసారి. ఈ ప్రోగ్రామ్ ని స్టూడెంట్ స్టార్ట్అప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ అంటామండి. ఈ స్టూడెంట్ స్టార్ట్అప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ కి ఒక సపరేట్ సెల్ ఉంది, ఐ మీన్ సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. స్టూడెంట్ ఏదైనా ఒక యునిక్ ప్రోడక్ట్ ఆర్ యూనిక్ పాలసీ ఆర్ యూనిక్ థింగ్ తో వచ్చారనుకోండి, దానికి పెటెంట్ కూడా యూనివర్సిటీలోనే ఫైల్ చేస్తారు. పెటెంట్ సెల్ కూడా సపరేట్ గా ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ కూడా సపరేట్ గా ఉంది. సో దీని వల్ల ఏంటంటే స్టూడెంట్ కి ఏదైనా ఫినాన్షియల్ ఎయిడ్ కావాలి అనుకుంటే 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు యూనివర్సిటీ ఫండింగ్ చేస్తుందండి. సో దీని వల్ల చాలా మంది స్టూడెంట్స్ లైక్ నియర్ బై లైక్ విస్నగర్ కానివ్వండి, అవుట్ ఆఫ్ విస్నగర్ కానివ్వండి, గుజరాత్, అదర్ స్టేట్స్ లో కూడా వాళ్ళ కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ టు స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్ అండి, లైక్ యూనివర్సిటీ సైడ్ నుండి. అంటే ఇంకొకటి అండి, మామూలుగా మనకు ఓన్లీ యూనివర్సిటీ గుజరాత్ లో ఉంది కాబట్టి గుజరాత్ కు సంబంధించిన స్టూడెంట్సే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. మరి లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమన్నా అంటే పిల్లలకి ఫ్యాకల్టీ చెప్పే విధానంలో కానీ అలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా? ఆ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? లైక్ తెలుగు మీడియం పిల్లలైనా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న స్టూడెంట్స్ అయినా, లైక్ 10th వరకు అయినా, ఇంటర్మీడియట్లో అయినా, దే ఆర్ హ్యాపీలీ వెల్కమ్ టు అవర్ యూనివర్సిటీ అండి. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో ఫస్ట్ ఇయర్ నుంచి మనం ఇంగ్లీష్ అనేది ఇంట్రొడ్యూస్ చేసామండి. లైక్ బేసిక్ లాంగ్వేజ్ టు టాప్ గ్రేడ్. అది వాళ్ళు 1 year లో నేర్చుకుంటారు. అండ్ మల్టీ లింగ్విస్టిక్ అండి, లైక్ ఈవెన్ గుజరాతీ నేర్చుకోవాలంటే గుజరాతీ నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, అదర్ నేషనాలిటీస్ నుంచి కూడా ఉన్నారు, వాళ్ళ కల్చర్ ని మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇందాక నేను ఒక పాయింట్ చెప్పినట్టు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో వీళ్ళు 3rd year లో ఆప్ట్ చేసుకోవచ్చు అండి. అంటే నాకు ఈ కెరీర్ బాగుంటది, లైక్ IELTS కానీ, టోఫెల్ కానీ, డ్యూలింగో కానీ, లైక్ నేను ఈ ఎగ్జామ్స్ కి నేను ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ డిపార్ట్మెంట్ లో కనుక చెప్పగలిగితే దే విల్ ట్రైన్ అండి. లైక్ ఆల్మోస్ట్ 5th or 6th సెమిస్టర్ నుంచి దే కెన్ ఆప్ట్ దిస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు కూడా. అంటే లో లెవెల్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. బయటికి వెళ్ళేసరికి మాత్రం దే విల్ బి వెరీ మచ్ ఫిట్ ఇన్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, అంటే ఏరియా మారి వెళ్తున్నాము అని అంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ గురించి ఆలోచిస్తారు, ఫుడ్ గురించి ఆలోచిస్తారు, అసలు అలా కంఫర్ట్ ఎలా ఉంటుంది వెళ్తే, ఇవన్నీ ఏ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర లేవు. అన్నిటికీ సంబంధించిన జాగ్రత్తలు చాలా చక్కగా తీసుకుంటున్నారని అర్థమవుతోంది. మీ మాటల్ని బట్టి నేను ఆల్రెడీ క్యాంపస్ అంతా ఇప్పటివరకు చూడడం జరిగింది. నిజంగా నాకైతే క్లియర్గా అర్థమైపోయింది.